ओम शांति 11/11/2021। मीठे बच्चे, यही पढ़ाई है जो तुम्हें नर से नारायण, नारी से लक्ष्मी बनाती है। इसलिए पढ़ाई पर बहुत बहुत ध्यान देना है। మధురమైన పిల్లలు, ఇదే చదువు మిమ్మల్ని నరుడి నుంచి నారాయణుడిగా, నారీ నుండి లక్ష్మిగా తయారు చేస్తుంది. అందువల్ల చదువుపైన చాలా చాలా ध्यास ఉంచాలి. प्रश्न, बाप द्वारा बच्चों को कौन सा वर्षा मिलता है जो किसी तीर्थ या जंगल में जाने से नहीं मिल सकता? బాబా ద్వారా పిల్లలకు ఎటువంటి వారసత్వం లభిస్తుంది? అది ఏ తీర్థస్థానాలు లేక అడవిలోకి వెళ్ళడం వల్ల కూడా లభించదు. జవాబు, बाप द्वारा बच्चों को सुख, शांति, संपत्ति का वर्षा मिलता है जो कहीं भी नहीं मिल सकता है. బాబా ద్వారా పిల్లలకు సుఖము, శాంతి, సంపద యొక్క వారసత్వం లభిస్తుంది. అది ఎక్కడ కూడా లభించదు. मनुष्य शांति के लिए जंगल में जाते हैं, परंतु तुम जानते हो शांति तो हम आत्माओं का स्वधर्म है. మనుషులు శాంతి కోసం అడవిలోకి వెళ్తారు, కానీ మీకు తెలుసు శాంతి ఆత్మైన మా యొక్క స్వధర్మమని. గీత హై తుమ్హే పాకే హమ్నే జహా పాలియా. పాట, నిన్ను పొంది మేము సర్వస్వాన్ని పొందాము. ఓం శాంతి. बाप बैठ बच्चों को समझाते हैं क्योंकि तुम अभी धन के बने हो. బాబా కూర్చొని పిల్లలకు తెలియచేస్తున్నారు, ఎందుకంటే మీరు ఇప్పుడు ధనికులుగా అయ్యారు, అంటే బాబాని తెలుసుకున్నారు. బాకీ జో భీ మనుష్య మాత్ర హై ఓ నిధన్ కే హై. మిగిలిన ఎవరైతే మనుష్య మాత్రులు ఉన్నారో వారంతా నిధనికులు అంటున్నారు బాబా. ధనీ ఏక్ బాప్ కో హీ కహా జాతా హై. ధనీ అని ఒక బాబాని అంటారు. घर में जब लड़ते हैं तो कहा जाता है तुम्हारे कोई धनी धोनी नहीं है क्या. ఇంట్లో కూడా ఎప్పుడైనా పిల్లలు పోట్లాడుకుంటున్నప్పుడు అంటారు, మీకు సంబంధించిన వాళ్ళు లేరా అని. అభి సారీ దునియాకి మనుష్య మాత్ర లడితే झगड़ते रहते हैं. ఇప్పుడు మొత్తం ప్రపంచంలో మనుష్య మాత్రులందరూ దెబ్బలాడుకుంటూ కొట్లాడుకుంటూ ఉంటున్నారు. ఏక్ దోకా ఖూన్ భీ కర్ దేతే హై. ఒకరినొకరు హత్య కూడా చేసుకుంటున్నారు. బాప్ హీ ఆకర్ సమझाते हैं एक काम तो महाशत्रु है जिससे सभी आदि मध्यांत दुख पाते हैं. బాబాయ్ వచ్చి తెలియచేస్తున్నారు, ఈ కామం మహాశత్రువు, దీని ద్వారా అందరూ ఆది మధ్యాంతాలు దుఃఖాన్ని పొందుతున్నారు. तुम बच्चे जानते हो अभी हम बेहद बाप से बेहद सुख का वर्षा ले रहे हैं. పిల్లలేని మీకు తెలుసు కదా, ఇప్పుడు మేము అనంతమైన తండ్రి నుంచి అనంతమైన సుఖ వారసత్వాన్ని తీసుకుంటున్నాం. मनुष्य बल कहते हैं हमको शांति चाहिए, परंतु शांति क्या है, कहाँ से मिलती है, क्या जंगल में जाने से శాంతి మిలేగి. మనుషులు భలే అంటారు మాకు శాంతి కావాలి అని, కానీ శాంతి అంటే ఏమిటి, ఎక్కడి నుంచి లభిస్తుంది? అడవిలోకి వెళ్ళటం వల్ల శాంతి లభిస్తుందా? సుఖ్ శాంతి కబ్ ఔర్ కౌన్ దేతే, తీర్థం పర్ కిస్ లియే జాతే ఏ భీ కోయి జానతా నహీ. బాబా చెప్తున్నారు, సుఖము శాంతి ఎప్పుడు మరియు ఎవరిస్తారు, తీర్థయాత్రలకి ఎందుకు వెళ్తారు, ఇది కూడా ఎవరికి తెలీదు. సిర్ఫ్ సునా హే కి భక్తి కర్నే సే భగవాన్ మిలేగా. కేవలం విన్నారు భక్తి చేయటం ద్వారా భగవంతుడు లభిస్తారు అని. జాన్తే భగవాన్ కో భీ నహీ, కానీ భగవంతుడి గురించి కూడా తెలీదు. బాప్ कहते हैं मैं आकर तुम बच्चों को సుఖ్ శాంతి దేతా హూँ. బాబా అంటున్నారు, నేనే వచ్చి పిల్లలైన మీకు సుఖాన్ని శాంతిని ఇస్తాను. अब सुख शांति
సంపత్తి కిస్కే పాస్ నహీ హై. ఇప్పుడు సుఖము, శాంతి, సంపద ఎవరి వద్ద లేదు. దేనే వాలే కో भी कोई जानता नहीं. ఇచ్చేవాడి గురించి కూడా ఎవరికీ తెలియదు. बाप आकर समझाते हैं, तुम गाते भी हो, दुख हरता सुख करता. బాబాయ్ వచ్చి తెలియచేస్తున్నారు, మీరే పాడతారు కూడాను, దుఃఖహర్త సుఖకర్త అని. गांधी जी भी पुकारते थे कि हे पतित पावन आकर पावन बनाओ. గాంధీ గారు కూడా పిలిచేవారు, హే పతిత పావన, వచ్చి మమ్మల్ని పావనంగా తయారు చేయండి అని. గాతే హే పతిత పావన్ సీతారాం పరంతు అర్ధ కా పతా నహీ. పాడతారు పతిత పావన సీతారాం అని, కానీ అర్థం గురించి తెలీదు. భక్తి క్యోं करते, उससे क्या मिलेगा, कुछ भी जानते नहीं. భక్తి ఎందుకు చేస్తారు, దాని నుంచి ఏం లభిస్తుందో కొంచెం కూడా తెలీదు. ఏ భక్తికి भी డ్రామా మే నోన్ హై. ఈ భక్తి కూడా డ్రామాలో ఫిక్స్ అయి ఉంది అంటున్నారు బాబా. ద్వాపర్ సే రావణ్ రాజ్య షురు హోతా హై. ద్వాపర్ యుగం నుండి రావణ్ రాజ్యం ప్రారంభమవుతుంది. మనుష్య ఏ నహీ జాన్తే కి రావణ్ క్యా చీజ్ హై. మనుషులకి ఇది తెలీదు రావణుడు అంటే ఏమిటి అని. కబ్ తక్ రావణ్ కో జలాతే రహెంగే. రావణుడిని ఎప్పటి వరకు కాలుస్తూ ఉంటారు. బల్ ఉన్కా జన్మ కబ్ హువా. భలే రావణుడి జన్మ ఎప్పుడు జరిగింది. రావణ్ కే భీ భూత్ కో బనాకర్ జలాతే హై. రావణుడి యొక్క విగ్రహాన్ని తయారు చేసి కాలుస్తారు. ఆత్మ కభీ జల్తీ నహీ. ఆత్మ ఎప్పుడు కాలదు. ఏ సబ్ బాతే తుమ్ బచ్చే హీ జాన్తే హో. ఈ విషయాలు పిల్లలేని మీకే తెలుసు. ఆజ్ సే 5000 వర్ష పెహ్లే భారత్ స్వర్గ థా. నేటికి 5000 సంవత్సరాల ముందు భారతదేశం స్వర్గంగా ఉండేది. ఇన్ లక్ష్మీ నారాయణ్ కా రాజ్య థా. ఈ లక్ష్మీ నారాయణుల రాజ్యం ఉండేది. లక్ష్మీ నారాయణ్ కో హీ భగవతి భగవాన్ కహా జాతా హై. లక్ష్మీ నారాయణుల్ని భగవతి భగవాన్ అని అంటారు. ఫిర్ త్రేతా మే రామ్ కా రాజ్య థా. తిరిగి త్రేతాలో రాముడు యొక్క రాజ్యం ఉండేది. ఉన్హోంకో ఏ రాజ్ कैसे मिला, फिर वो राज कहाँ गया, ఏ కోయి నహీ జాన్తే. వారికి రాజ్యం ఎలా లభించింది, తిరిగి ఆ రాజ్యం ఎక్కడికి పోయింది, ఇది కూడా ఎవరికి తెలీదు. అంటే రచన యొక్క ఆది మధ్యాంతాల గురించి ఎవరికి తెలీదు. తుమ్ ఇస్ నాలెడ్జ్ సే స్వర్గ కే మాలిక్ బంతే హో. మీరు ఈ జ్ఞానం ద్వారానే స్వర్గానికి యజమానిగా అవుతున్నారు. స్కూల్ మే పढ़ाई से कोई वकील जज बनते हैं, లక్ష్మీ నారాయణ్ నహీ. స్కూల్లో చదువు ద్వారా కూడా కొంతమంది లాయర్ అవుతారు, కొంతమంది జడ్జ్ అవుతారు, కానీ లక్ష్మీ నారాయణులుగా కాదు. ఏ కిస్ పढ़ाई से पद पाया, ఏ కిస్కో పతా నహీ. ఇది ఏ చదువు ద్వారా ఈ పదవిని పొందారో ఎవరికి తెలీదు. భగవాన్ వాచ మే తుమ్కో రాజయోగ్ సిక్లాతా హూ. భగవాన్ వాచ నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను. ऐसा कोई नहीं होगा जो कहे कि मैं तुमको ఏ बनाता हूँ. ఇలా ఎవరు అనేవారు ఉండరు, నేను మిమ్మల్ని ఇలా తయారు చేస్తాను అని. तुम बच्चे जानते हो ए लक्ष्मी नारायण की डिनाइस्टी इस पढ़ाई से बनी है. పిల్లలేని మీకే తెలుసు, ఈ లక్ష్మీ నారాయణుల యొక్క రాజ్యం ఈ చదువుతోనే తయారైంది. దునియా ఇన్ బాతోం కో నహీ జాన్తే. ప్రపంచానికి ఈ విషయాల గురించి తెలీదు. సతయుగ్ కే లియే భీ కహ్ దేతే లాఖోं वर्ष. तो ये कैसे जाने कि లక్ష్మీ నారాయణ్ కహా గయే. సత్యుగం కోసం అంటారు లక్షల సంవత్సరాలు అని.
లక్ష్మీనారాయణులు ఎక్కడికి వెళ్ళారో ఎలా తెలుసుకోవాలి? देख भी रहे हैं कि भारत में ही లక్ష్మీ నారాయణ్కి बहुत చిత్ర है. చూస్తున్నారు కూడా, భారతదేశంలోనే లక్ష్మీనారాయణులకి చాలా చిత్రాలు ఉన్నాయి. డేర్ మందిర్ బనే హుయే హై, లెక్కలేనని మందిరాలు తయారు చేయబడి ఉన్నాయి. సమజ్తే హై ఇన్సే హమ్కో ధన్ మిలేగా, అనుకుంటారు వీరి ద్వారానే మాకు ధనం లభిస్తుంది అని. महालक्ष्मी से हर दीपमाला पर धन मांगते हैं, परंतु साथ में जरूर नारायण भी होगा. మహాలక్ష్మిని ప్రతి దీపావళికి ధనం అడుగుతారు, కానీ కూడా తప్పకుండా నారాయణుడు కూడా ఉంటారు. दीपमाला पर पूजा करेंगे, फिर उन्हों की अल्पकाल सुख की भावना पूरी होती है, तो समझते हैं లక్ష్మీ సే ధన్ మిల్తా హై. దీపావళికి పూజ చేస్తారు, వారికి అల్పకాలిక సుఖం యొక్క భావన పూర్తయితే అనుకుంటారు లక్ష్మి నుంచి ధనం లభించింది అని. వాస్తవమే లక్ష్మీ నారాయణ్ దోనో హై, వాస్తవానికి లక్ష్మీనారాయణులు ఇద్దరు ఉన్నారు. లక్ష్మి महालक्ष्मी कोई अलग अलग नहीं है, ये बातें मनुष्य नहीं जानते. లక్ష్మి వేరు మహాలక్ష్మి వేరు కాదు, ఈ విషయాలు మనుషులకు తెలియదు. బాబాహి సంఝాతే హై, బాబాయే తెలియచేస్తున్నారు. ఆజ్కల్ మనుష్యతో కహ దేతే ఈశ్వర్ పత్తర్ బిత్తర్ మే హై. ఈ రోజుల్లో మనుషులు అంటారు ఈశ్వరుడు రాళ్లల్లో రప్పల్లో ఉన్నాడు అని. బాబ్ కహతే హై సబ్ పత్తర్ బుద్ధి హై. బాబా అంటున్నారు అందరూ రాతి బుద్ధిలే. పారస్ బుద్ధితో సత్యుగ్ మే హై, పారస్ బుద్ధిలుగా సత్యుగంలో ఉండేవారు. జబ్ లక్ష్మీ నారాయణ్ కా రాజ్య థా తో సోనే హీరే కే మహల్ థే. ఎప్పుడైతే లక్ష్మీనారాయణుల రాజ్యం ఉండేదో అప్పుడు బంగారు వజ్ర వైడూర్యాల మహల్స్ ఉండేవి. 5000 వర్ష్ కి బాత్ హై, 5000 సంవత్సరాల నాటి విషయము. శాస్త్రం మే కల్ప కి ఆయు లాఖోం వర్ష్ లిఖ్ దియా హై, కానీ శాస్త్రాల్లో కల్పం యొక్క ఆయుష్ లక్షల సంవత్సరాలని రాసేశారు. బాప్ कहते हैं ये भक्ति मार्ग से सीढ़ी नीचे उतरनी पड़ती है. బాబా అంటున్నారు ఇది భక్తి మార్గం నుంచి మెట్లు దిగిపోతూ ఉండాల్సి ఉంటుంది. డ్రామా అనుసార్ జబ్ దుర్గతి కో పాయే తబ్ మే ఆऊं और आकर नई दुनिया बनाऊं. డ్రామానుసారంగా ఎప్పుడైతే దుర్గతిని పొందుతారో అప్పుడే నేను వస్తాను, నేను వచ్చి కొత్త ప్రపంచాన్ని తయారు చేస్తాను. అభి తుమ్ బచ్చే నई दुनिया के मालिक बनने के लिए రాజ్యోగ్ సీక్ రహే హో. ఇప్పుడు పిల్లలైన మీరు కొత్త ప్రపంచానికి యజమానిగా అయ్యేందుకు రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. तुम जानते हो इस महाभारत लड़ाई से पुरानी दुनिया का विनाश होगा. మీకు తెలుసు ఈ మహాభారత యుద్ధంతోనే పాత ప్రపంచం వినాశనమవుతుంది. ఏ డ్రామా బనాయా హే, ఈ డ్రామా తయారు చేయబడి ఉంది. సత్యుగ్ మే దేవీ దేవతాओं का राज्य था, उनको 5000 वर्ष हुए. సత్యుగంలో దేవీ దేవతల రాజ్యం ఉండేది, వారికి 5000 సంవత్సరాలైంది. 2500 वर्ष సూర్యవంశీ చంద్రవంశీ రాజధాని చెలి. 2500 సంవత్సరాలు సూర్యవంశీ చంద్రవంశీ రాజధాని నడిచింది. బాకీ ద్వాపర్ సే రావణ్ రాజ్య షురూ హువా. మిగిలిన ద్వాపరయుగం నుండి రావణ రాజ్యం ప్రారంభమైంది. మనుష్య పతిత్ బంతే జాతే హై, మనుషులు పతితమైపోతూ వెళ్తారు. పరంతు उन्हों को ये पता नहीं तो हमको पतित किसने बनाया. కానీ వారికి ఇది తెలియదు, మమ్మల్ని పతితంగా ఎవరు తయారు చేసేవారు. మేము పావనంగా ఉండేవారు, తిరిగి ఏ విధంగా పతితంగా అయ్యాము. బాప్ ఆకర్ సంఝాతే హై, బాబయ్య వచ్చి తెలియచేస్తున్నారు.
रावण राज्य शुरू होने से तुम पतित बनते जाते हो. రావణ రాజ్యం ప్రారంభం అవటంతో మీరు పతితం అవుతూ వెళ్తారు. రావణ్ కే జన్మకు అభి 2500 వర్ష హుయే. రావణుడి యొక్క జన్మకి కూడా ఇప్పుడు 2500 సంవత్సరాలైంది. శివ్ బాబా కే జన్మకు 5000 వర్ష హుయే. శివ్ బాబా యొక్క జన్మకి 5000 సంవత్సరాలైంది. ఉన్కో రామ్ ఉన్కో రావణ్ రాజ్య కహా జాతా హై. దాన్ని రామరాజ్యమని, దీన్ని రావణ రాజ్యమని అంటారు. వాస్తవ మే రామ్ కెహ్నా నహీ చహియే. వాస్తవానికి రామ అని అనకూడదు. ఆజ్కల్ మనుష్య కే నామ్ రామచంద్ర కృష్ణచంద్ర రఖతే హై. ఈ రోజుల్లో మనుషుల పేర్లు కూడా రామచంద్ర అని కృష్ణచంద్ర అని పెట్టుకుంటున్నారు. 5000 वर्ष पहले भारत सोने की चिड़िया थी. 5000 సంవత్సరాల ముందు భారతదేశం బంగారు పక్షిలా ఉండేది. ఉన్కో గోల్డెన్ ఏజ్డ్ వరల్డ్ కహా జాతా హై. దాన్నే బంగారు యుగమని అంటారు. వైకుంఠ థా పరంతు కహా థా ఏ నహీ జాన్తే. వైకుంఠం ఉండేది, కానీ ఎక్కడుండేదో ఎవరికీ తెలియదు. ఆత్మ క్యా హై, परमात्मा क्या है, సృష్టి क्या है, कुछ भी नहीं जानते. ఆత్మ అంటే ఏమిటి, పరమాత్మ అంటే ఏమిటి, సృష్టి అంటే ఏమిటో ఎవరికీ తెలియదు. తబ్ ఉన్కో కహా జాతా హై తుచ్చ బుద్ధి. అప్పుడు వారిని తుచ్చ బుద్ధి అని అంటారు. ऋषि मुनि रचता और रचना के ఆది మధ్య అంతకో నహీ జాన్తే. ఋషులకు మునులకు కూడా రచయిత మరియు రచన యొక్క ఆది మధ్యాంతాల గురించి తెలీదు. తబ్తో कहते हैं నేతి నేతి, నా బాప్కో నా వర్షేకో జాన్తే. అందుకే నేతి నేతి అంటారు. తండ్రి గురించి కానీ ఆయన ఇచ్చే వారసత్వం గురించి కానీ తెలియదు. బాప్ ద్వారా जो वर्षा विश्व की राजाई मिलती है उनको भी नहीं जानते. బాబా ద్వారా ఏదైతే విశ్వం యొక్క వారసత్వం రాజ్యం లభిస్తుందో దాని గురించి ఎవ్వరికీ తెలీదు. అభి సారీ సృష్టికి ఆది మధ్య అంతకో తుమ్ జాన్తే హో తో తుమ్ డబల్ ఆస్తిక్ టెహ్రే. ఇప్పుడు మొత్తం సృష్టి యొక్క ఆది మధ్య అంత్యాలను మీరు తెలుసుకున్నారు అంటే మీరు డబల్ ఆస్తికులయ్యారు. లోగోं को तो ये भी मालूम नहीं कि శాంతి కిస్సే और కహా సే మిలేగి. అందరికీ ఇది కూడా తెలీదు శాంతి ఎవరి నుంచి ఎక్కడి నుండి లభిస్తుంది అని. సన్యాసిयों के पास जाकर कहते हैं हमको శాంతి चाहिए. సన్యాసుల వద్దకు వెళ్ళి అంటారు మాకు శాంతి కావాలి అని. అబ్ हमको శాంతి यहाँ कहाँ से आ सकती है. ఇప్పుడు మాకు శాంతి ఇక్కడెక్కడి నుంచి వస్తుంది, కర్మ అయితే చేయాలి కదా. శాంతి లభించేది శాంతిధామంలో. అగర్ घर में एक अशांत होगा तो भी सारे घर को अशांत कर देगा. ఒకవేళ ఇంటిలో ఒకరు అశాంతి చేస్తే మొత్తం ఇల్లంతా అశాంతి అయిపోతుంది. శాంతి లభించేది పరంధామంలో. फिर वहाँ से हम आत्माओं को बाप पेश देते हैं. తిరిగి అక్కడి నుంచి ఆత్మలేని మనల్ని బాబా పంపించేస్తారు పాత్రని అభినయించేందుకు కొత్త ప్రపంచంలోకి. బాబా దుఃఖంలోకి అయితే పంపించరు. శాంతి ధామ్ సే సుఖ్ ధామ్ మే జాయేంగే. శాంతిధామం నుండి సుఖధామంలోకి వెళ్తాము. తుమ్ బచ్చే జాన్తే హో ఏ భగవాన్ కి పాఠశాల హై, ఏ కోయి సత్సంగ్ నహీ హై. ఇప్పుడు పిల్లలేని మీకు తెలుసు కదా, ఇది భగవంతుడి యొక్క పాఠశాల, ఇదేమీ సత్సంగం కాదు. ఇక్కడ భగవాన్ వాచ పిల్లల కోసం. నిరాకార్ శివ్ బాబా శరీర్ మే ప్రవేశ్ కర్ తుమ్ బచ్చోं से बात करते हैं. నిరాకారుడైన శివ్ బాబా శరీరంలో ప్రవేశించి పిల్లలైన మీతో మాట్లాడుతున్నారు. ఆత్మ బి శరీర్ మే హెనా. ఆత్మ కూడా శరీరంలోనే ఉంటుంది కదా. आत्मा को जब कर्मेंद्रिया मिलती है तब बोलती है, सुनती है. ఆత్మకి ఎప్పుడైతే కర్మేంద్రియాలు లభిస్తాయో అప్పుడే మాట్లాడుతుంది, వింటుంది. అబ్ ఆత్మాओं को बाप बैठ पढ़ाते हैं, परमात्मा को बुलाते हैं, हे पतित पावन
हे सद्गति दाता, लिबरेटर, गाइड, परंतु ये नहीं जानते कि कैसे लिबरेट कर फिर गाइड बनकर कहाँ ले जाएंगे। ఇప్పుడు ఆత్మలకి బాబా కూర్చుని చదివిస్తున్నారు, పరమాత్మని పిలుస్తారు, హే పతిత పావన, హే సద్గతి దాత, హే ముక్తి ప్రదాత, గైడ్ అంటారు. కానీ ఏ విధంగా ముక్తి ప్రదాతగా గైడ్ అయ్యి ఎక్కడికి తీసుకువెళ్తారో తెలీదు, కేవలం అరుస్తూ ఉంటారు. అబ్ గాడ్ ఫాదర్ ఆయా హే, ఇప్పుడు భగవంతుడు తండ్రి వచ్చారు. తుమ్ బచ్చోं को गाइड कर रहे हैं, పిల్లలైన మీకు గైడ్ చేస్తున్నారు. ఖుద్ తుమ్కో శాంతిధామే లే జాతే, స్వయంగా బాబా మిమ్మల్ని శాంతిధామంలోకి తీసుకువెళ్తారు, తిరిగి మీరే సుఖధామంలోకి వెళ్ళిపోతారు. బాప్ ఏక్ హీ బార్ ఆకర్ సబ్కా గైడ్ బంతా హే, బాబా ఒకేసారి వచ్చి అందరికీ మార్గదర్శకుడిగా అవుతారు. ఫిర్ నయి దునియా మే బాప్ గైడ్ నహీ కరెంగే, తిరిగి కొత్త ప్రపంచంలో బాబా గైడ్ చేయరు. ఈ సమయంలో మనుషులందరూ పతితంగా ఉన్న కారణంగా ఇది తెలీదు, మేము వాపస్ ఇంటికి ఎలా వెళ్తాము, ఎగరలేరు. భక్తి చాలా చేస్తారు అక్కడికి వెళ్ళేందుకు, కానీ మేము పతితంగా ఉన్నాము, వెళ్ళలేమని తెలీదు. పతిత పావనుడు బాబా వచ్చి ఎప్పుడైతే పావనంగా తయారు చేస్తారో అప్పుడే మనం వెళ్ళగలం. అబ్ బాప్ పావన్ బన్నేకి తుమ్కో యుక్తి బతాతే హై, ఇప్పుడు బాబా పావనంగా అయ్యే యుక్తి మీకు తెలియచేస్తున్నారు. అందరూ పతితం నుండి పావనంగా అవ్వాల్సిందే. అబ్ కితనే డేర్ మనుష్య హై, ఇప్పుడు ఎంత లెక్కలేనంత మంది మనుషులున్నారు. సత్యుగ్ మే జబ్ దేవతాओं का राज्य है तो 9 लाख नए झाड़ में होते हैं. సత్యయుగంలో ఎప్పుడైతే దేవతల యొక్క రాజ్యం ఉంటుందో 9 లక్షల మంది కొత్త వృక్షంలో ఉంటారు. ముందు కొన్ని ఆకులు వెలువడతాయి, తర్వాత పెద్దవవుతాయి. మొదట ఒకే ధర్మం ఉంటుంది. తుమ్ అభి అప్నే కో నరకవాసి నహీ సమझेंगे, మీరు ఇప్పుడు స్వయాన్ని నరకవాసీలుగా భావించరు, మిగిలిన వారంతా నరకవాసీలు. పరంతు అప్నే కో సమझते नहीं है, కానీ స్వయాన్ని అర్థం చేసుకోరు. ఈ సమయంలో ముఖం అందరిది మనుషులది, కానీ గుణాలు కోతి గుణాలు. బడే బడే రాజాయే భీ లక్ష్మీ నారాయణ్ కే చరణోं में झुकते हैं, పెద్ద పెద్ద రాజులు కూడా లక్ష్మీనారాయణుల చరణాల్లో వంగుతారు. अब वो कोई पतित को पावन बनाने वाले नहीं है, వారెవరూ కూడా పతితుల్ని పావనంగా తయారు చేసేవారు కాదు, అంటే దయాసాగర్లు కాదు. जब कोई दुखी हो तो उन पर रहम किया जाए, ఎప్పుడైనా ఎవరైనా దుఃఖీలుగా అయితే వారిపైన దయ చూపించాలి. రెహమ్ దిల్ ఏక్ బాప్ హీ హై, దయాసాగరుడు ఒక్క బాబాయే. बाप ही आकर पत्थर बुद्धियों को पारस बुद्धि बनाते हैं, బాబాయే వచ్చి రాతి బుద్ధిలని పారస బుద్ధిగా తయారు చేస్తారు. అభి తుమ్ దేవతా బన్ రహే హో, ఇప్పుడు మీరు దేవతగా అవుతున్నారు. ఇది నరుడి నుంచి నారాయణుడికి అయ్యే పాఠశాల, ఇదే రాజయోగం. ఋషి ముని ఏ నహీ జాన్తే, ఋషులకి మునులకి ఇది తెలీదు, గీత యొక్క రాజయోగాన్ని ఎవరు నేర్పించారు. బాబా చెప్తున్నారు, ఋషులకి మునులకి కూడా ఈ విషయం తెలీదు, ఈ గీత యొక్క రాజయోగాన్ని ఎవరు నేర్పించారో బాబా చెప్తున్నారు. అన్నిటికన్నా గీతే నంబర్ 1 అని చెప్తున్నారు బాబా. చాలామంది గీతను వింటారు, గీత ద్వారానే ఈ రాజ్యాన్ని పొందారు. గీత భగవాన్ శివుడిది, అంతేకాని కృష్ణుడిది కాదు, కానీ అంతా ఒక్కటే అని అనుకుంటారు. బాబా చెప్తున్నారు, ఇలా మనుషులు ఎంతో తల కొట్టుకుంటారు. 63 జన్మోं से समझते आए, 63 జన్మల నుంచి అర్థం చేసుకుంటూ వచ్చారు, ఎందుకంటే కృష్ణుడు భగవంతుడు అని. ద్వాపర్ సే శాస్త్ర బనే హై, ద్వాపరీకం నుంచి శాస్త్రాలు తయారయ్యాయి. జరూర్ పెహ్లే పెహ్లే గీతా బనీ హోగి, తప్పకుండా మొట్టమొదట గీతే తయారవుతుంది. ఏ శాస్త్ర సబ్ హై భక్తి మార్గకే, ఈ శాస్త్రాలన్నీ భక్తి మార్గానికి చెందినవి. జ్ఞాన్ మార్గ కా ఏక్ భీ శాస్త్ర నహీ హై, జ్ఞాన మార్గందైతే ఒక్క శాస్త్రం కూడా లేదు. గీతా హే నంబర్ 1, అన్నిటికన్నా నంబర్ 1 గీత.
बाद में ये वेद उपनिषद बने हैं, తర్వాతి వేదాలు ఉపనిషత్తులు తయారయ్యాయి. ఓ भी गीता के सब बाल बच्चे हैं, అవన్నీ గీతకి పిల్లలే. ఓ పढ़ते पढ़ते नीचे उतरते आए हैं, అది చదువుతూ చదువుతూ కిందకి దిగుతూ వచ్చేసారు. अब 84 जन्म पूरे हुए, अब चलना है पहले नंबर पर. ఇప్పుడు 84 జన్మలు పూర్తయిపోయాయి, ఇప్పుడు మొదటి నంబర్లోకి వెళ్ళిపోవాలి. अभी तुम फिर सतयुगी लक्ष्मी नारायण बनने के लिए यहाँ पढ़ने आए हो. తిరిగి సత్యుగి లక్ష్మీ నారాయణులుగా అయ్యేందుకే ఈ చదువుని చదువుకునేందుకు వచ్చారు. సబ్తో లక్ష్మీనారాయణ నహీ బనేంగే, అలాని అందరూ లక్ష్మీనారాయణులు ఎవరు? ఇప్పుడు రాజధాని స్థాపన జరుగుతుంది, కానీ ఎవరు రాజధానిని స్థాపన చేశారో ఇది ఎవరి బుద్ధిలోనూ లేదంటున్నారు బాబా. కలియుగంలో ఎంతమంది మనుషులు ఉన్నారు. యహా ఖానే కే లియే అనాజ్ భీ నహీ మిల్తా, ఇక్కడ తినడానికి ధాన్యం కూడా లేవు, అన్నం కూడా లేదు ఇక్కడ. సత్యుగంలో మరి లక్ష్మీనారాయణుల రాజధాని ఎలా ఉంటుంది? యహా దేఖో కిత్నే ధర్మ హై, ఇక్కడ చూడండి ఎన్ని ధర్మాలు ఉన్నాయో. ఎదురుగా మహాభారత యుద్ధం నిలబడి ఉంది, అయినప్పటికీ మనుషుల కళ్ళు తెరుచుకోవట్లేదు. तो ये महाभारी लड़ाई कल्प पहले भी लगी थी, ఈ మహాభారత యుద్ధం కల్ప పూర్వం కూడా జరిగింది, దాని తర్వాత ఏమైందో ఎవరికి తెలీదు. ఏ సబ్ బాతే తుమ్ బ్రాహ్మణియా జాన్తే హో, ఈ విషయాలన్నీ బ్రాహ్మణులైన మీకే తెలుసు. తుమ్కో బాప్నే బ్రహ్మ ద్వారా అడాప్ట్ కియా హే, మిమ్మల్ని బాబా బ్రహ్మ ద్వారా దత్తత చేసుకున్నారు. భగవాన్ తుమ్కో పఢాకర్ ఏ లక్ష్మీ నారాయణ్ బనాతే హై, భగవంతుడు మిమ్మల్ని చదివించి ఈ లక్ష్మీ నారాయణుల్లా తయారు చేస్తున్నారు. కాబట్టి మంచిగా చదువుకోవాలి. కేవలం బాబాని కొత్త ప్రపంచాన్ని స్మృతి చేస్తే మీరు కొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోతారు. బాగా చదివిస్తే రాజా రాణిగా అవుతారు. ఎంతో ఆత్మిక సేవ చేయగలరు. మీరు ఆత్మిక సోషల్ వర్కర్స్ అని చెప్తున్నారు బాబా. మిగిలిన మొత్తం ప్రపంచంలో దైహిక సోషల్ వర్కర్స్. తుమ్ ఆత్మాओं బాప్ రోజు జ్ఞాన్ దేతే హై, ఆత్మలేని మీకు బాబా రోజు జ్ఞానాన్ని ఇస్తారు, ఆత్మలకి సేవ చేస్తారు. ఉన్కో కహా జాతా హై ఆత్మాओं की సేవ, దాన్ని ఆత్మకి సేవ అంటారు. అది నేర్పించేవాడు ఆత్మిక తండ్రి. యహే మనుష్యకో దేవతా బనానే కి పాఠశాల, ఇది మనుషుల్ని దేవతలుగా తయారు చేసే పాఠశాల. తప్పకుండా అవుతారు. ఎప్పుడైతే మీరు చదువుకుని తయారైపోతారో అప్పుడు వినాశనం ప్రారంభమవుతుంది, తిరిగి మీరు వెళ్ళిపోతారు. అంటారు కదా, రాముడు వెళ్ళిపోయాడు, రావణుడు వెళ్ళిపోయాడు, వాళ్ళ పరివారం కూడా వెళ్ళిపోయారు అని. ఇప్పుడు మీరు స్వర్గంలోకి వస్తారు. తుమ్హారే లియే అబ్ నయీ దునియా స్థాపన హో రహీ హై, మీకోసం ఇప్పుడు కొత్త ప్రపంచం స్థాపన జరుగుతుంది. మీరు స్వర్గవాసీలుగా అయ్యేందుకే చదువుకుంటున్నారు. ఇది నరకం అని చెప్తున్నారు బాబా. అబ్ తుమ్ హో సంగం పర్, ఇప్పుడు మీరు సంగం యుగంలో ఉన్నారు. అభి తుమ్ బ్రాహ్మణియా నహీ బనేంగే తో వర్షా లే నహీ సకేంగే, ఇప్పుడు మీరు బ్రాహ్మణీలుగా అవ్వకపోతే వారసత్వాన్ని తీసుకోలేరు. వారసత్వం బ్రాహ్మణులకే లభిస్తుంది, అది బాబా తప్పించి ఇంకెవ్వరూ కూడా ఇవ్వలేరు. కాబట్టి ఒక్క బాబాను తప్పించి ఏ దేహదారుల్ని స్మృతి చేయకూడదు. కొంచెం విన్నా సరే ప్రజల్లోకి వచ్చేస్తారు అంటున్నారు బాబా. అచ్చా, మీఠే మీఠే సిఖిలత్ హై బచ్చోं ప్రతి मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే. మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, रूहानी सोशल वर्कर बन पढ़ना और पढ़ाना है. ఆత్మిక సోషల్ వర్కర్స్ అయి చదువుకోవాలి మరియు చదివించాలి. బాబాతో పాటు వచ్చే కొత్త ప్రపంచాన్ని తలుచుకోవాలి. రెండో పాయింట్, బాప్ సమాన్ దయార్థ హృదయులయ్యి అందరినీ పారసబుద్ధిగా తయారు చేసే సేవ చేయాలి. వరదానం,
साधनों को यूज़ कर साधना को अपना आधार बनाने वाले సిద్ధి స్వరూప భవ. సాధనాలను ఉపయోగించుకుంటూ సాధనని మీ ఆధారంగా తయారు చేసుకునే సిద్ధి స్వరూప భవ. कोई भी पुरानी दुनिया के आकर्षणमय दृश्य अल्पकाल के सुख के साधन यूज़ करते व देखते हो तो उन साधनों के वशीभूत हो जाते हो. ఏ పాత ప్రపంచం యొక్క ఆకర్షణమయ దృశ్యాలైనా అల్పకాలిక సుఖ సాధనాలని ఉపయోగిస్తున్నా లేక చూస్తున్నా ఆ సాధనాలకి వశీభూతమైపోతున్నారు. సాధనాల ఆధారంతో సాధన ఎలాంటిదంటే ఎడారిలో ఫౌండేషన్ వేసిన బిల్డింగ్ లాంటిది. అందువల్ల ఏ విధమైన వినాశీ సాధన ఆధారంతో అవినాశీ సాధన ఉండకూడదు. బాబా చెప్తున్నారు, వినాశీ సాధనని ఆధారం చేసుకుని అవినాశీ సాధనని మిస్ అవ్వకూడదు. సాధనాలన్నీ నిమిత్త మాత్రంగా ఉంటాయి, కానీ సాధన నిర్మాణానికి ఆధారం. అందువల్ల సాధనకి మహత్వాన్ని ఇవ్వండి. సాధన సిద్ధిని ప్రాప్తింప చేయిస్తుంది. మీరు చేసే సాధనే సిద్ధిని ప్రాప్తింప చేయిస్తుంది. సాధనాలు వినాశనం అయిపోతాయి, కానీ మనం చేసిన సాధన ఎప్పటికీ వినాశనం కాదు. స్లోగన్, किसी भी कमज़ोरी का अंश है तो वंश पैदा हो जाएगा और परवश बना देगा. ఏ విధమైన బలహీనత యొక్క అంశం ఉన్నా వంశాన్ని జన్మింపచేసేలా చేస్తుంది మరియు మాయకి పరవశం అయ్యేలా చేస్తుంది. అందువల్ల అంశం ఉంటే వంశం తయారవుతుంది అంటారు కదా. అందువల్ల అంశం లేకుండా చూసుకోండి. అంశంతో సహా బలహీనతని సమాప్తి చేసేయండి. ఈరోజు స్వమానం, నేను సిద్ధి స్వరూప ఆత్మను. ఓం శాంతి.